నేను అక్కడ ఆమరణ దీక్ష చేస్తానని కూర్చుంటే రాత్రికి పోలీసులు మమ్మల్ని లిఫ్ట్ చేయడం జరిగింది. ఎందుకని అడుగుతున్నాం? ప్రజాస్వామ్యంలో డెమోక్రటిక్గా పీస్ఫుల్గా ప్రొటెస్ట్ చేసే అవకాశం ఈ రాష్ట్రంలో ప్రతిపక్షాలకు ప్రజలకు ఉందా లేదా? కూటమి సర్కార్ బదులివ్వాలి. అసలు మేము ఎందుకోసం చేశాం? మా కోసం చేశామా? మా హక్కుల కోసం చేశామా? మేము చేసింది అక్కడ విశాఖ స్టీల్లో కార్మికులకు అన్యాయం జరుగుతుంది. 2000 మందిని ఉద్యోగంలో నుంచి 3 నెలల్లో తీసివేయటం జరిగింది. ఇది అన్యాయం అవునా కాదా అని ప్రశ్నించడం తప్ప. కనీసం 2000 మందిని ఉద్యోగాలలోంచి తీసేస్తే అది చంద్రబాబు గారి నోటీస్లోనైనా పవన్ కళ్యాణ్ గారి నోటీస్లోనైనా ఉందా లేదా? ఉంది అంటే మరి మీరు ఎందుకు స్పందించలేదు? లేదు అంటే కనీసం మేము అక్కడ దీక్ష చేస్తుంటే దానికి మీరు సమాధానం చెప్పకుండా మమ్మల్ని అడ్డుకుంటే, మమ్మల్ని లిఫ్ట్ చేస్తే మరి హౌ ఇస్ ఇట్ రిఫ్లెక్టింగ్ ఆన్ యూ? పాలకులు సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. 2000 మందినండి, 2000 మందిని తొలగించేశారు. ఇంకో 3000 మందిని తొలగించడానికి సిద్ధంగా ఉన్నారు. అంటే మేము 2000 మందికి ఈ దీక్ష చేయకపోయి ఉంటే ఆ 3000 మంది కూడా రేపో మాపో తొలగించే ప్రక్రియలోనే ఉన్నారు. కనీసం ఇప్పటికైనా పాలకులు మేలుకోవాలని మేము దీక్ష చేయబోతే మీకేమిటి అభ్యంతరం? పోనీ మీరేమైనా సమస్య చూపుతున్నారా? కనీసం సమస్య కూడా చూపటం లేదు. నిజానికి విశాఖ స్టీలు కాంగ్రెస్ పార్టీ నిర్మించిన ఒక ఇండస్ట్రీ. విశాఖ స్టీలు ఎప్పటిదో 1971లో ఇందిరాగాంధీ గారు దాని శంకుస్థాపన చేస్తే, ఆ తర్వాత రాజీవ్ గాంధీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత దానికి కావాల్సిన పూర్తి నిధులు ఇప్పించి ఆ ప్రాజెక్టును పూర్తి చేస్తే, ఆ తర్వాత వచ్చిన ప్రధానమంత్రి పివి నరసింహారావు గారు దాన్ని జాతికి అంకితం చేశారు. అంత గొప్ప ప్రాజెక్టు. స్టీల్ ఉత్పత్తిలో ప్రాబబ్లీ ద బెస్ట్ ప్రాజెక్ట్ in this country. At least it was until a particular period in time. మరి అలాంటిది అంత గొప్ప ఇండస్ట్రీగా ఉన్నది మరి చంద్రబాబు గారు ఏం చేశారు? అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేశారు? ఇప్పుడు మళ్ళీ ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గారు ఏం చేస్తున్నారు? పవన్ కళ్యాణ్ గారు ఏం చేస్తున్నారు? 2000 మందిని ఉద్యోగాల నుంచి తీసేస్తే కనీసం ఒక్కరైనా స్పందించారా? ఒక్కరికైనా చీమ కుట్టినట్టయినా ఉందా? 2000 మందికి ఉద్యోగాలు పోతే మీలో ఎవరూ స్పందించలేదు.